జమ్మూ కాశ్మీర్ మరోసారి రక్తం మూడింది. అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. పహల్గాంలో పర్యాటకులపై దాడికి తెగబడ్డారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వందలాది మంది పర్యాటకులు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇప్పటి వరకు 27 పర్యాటకులు మరణించినట్లు తెలుస్తోంది. వందల మంది గాయపడ్డారని సమాచారం. అయితే మృతులపై ఆర్మీ వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మినీ స్విట్జర్లాండ్ గా పేర్కొనే పహల్గాంలోని బైసరాన్ ప్రాంతాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఉగ్రవాదులు విరుచుకుపడి కాల్పులు జరపడంతో ఆ ప్రాంతమంతా కకావికలమైంది. కేకలు పెడుతూ పర్యాటకులు పరుగులు తీశారు. బుల్లెట్లు తగలడంతో కొందరు రక్తపు మడుగులో పడిపోయారు. ఉగ్రదాడితో ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారిపోయింది. హిందువులే టార్గెట్ గా తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బొట్టు పెట్టుకున్న వాళ్లు కనిపిస్తే చాలు కిరాతకంగా కాల్చి చంపారు. అంతేకాదు పేర్లు అడిగి హిందువుల పేర్లు అయితే చాలు విచ్చలవిడిగా కాల్పులు జరిపారని తెలుస్తోంది. హిందువులపై నరనరాన విషాన్ని నింపుకున్న కాలనాగులు అమాయక పర్యాటకులను ప్రాణాలు తీశారని చెబుతున్నారు. కశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని ప్రధాని మోదీ ఖండించారు. వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్న అమిత్ షా బాధితులను పరామర్శించేందుకు శ్రీనగర్ బయలుదేరారు. దాడిలో గాయపడిన క్షతగాత్రుల్ని ఆయన పరామర్శిస్తారు. కశ్మీర్లోని ప్రఖ్యాత బైసరీస్ వ్యాలీని చూసేందుకు వచ్చిన పర్యాటకులే టార్గెట్ గా ఉగ్రదాడి జరిగింది. ఉగ్రదాడితో కశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. అదనపు బలగాలను మోహరించారు. కాల్పులకు తెగబడిన ముష్కరుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. ప్రస్తుతం పహల్గాం అంతటా కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. పర్యాటకులు అంతా కూడా తీవ్ర భయాందోళనలో మునిగిపోయారు. పహల్గాంతో జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. పహల్గాం మారణ హోమం వెనుక లష్కర్-ఇ తోయిబా హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దాడిలో 10 మంది తీవ్రవాదులు పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందులో 6 స్థానికులు కాగా మరో 4 విదేశీ తీవ్రవాదులుగా పోలీసులు గుర్తించారు. అత్యాధునిక ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డట్టుగా భద్రతా బలగాలు చెబుతున్నాయి. కొద్ది రోజుల క్రితం లష్కర్-ఇ తోయిబా కమాండర్ అబూ ముస్సా జమ్మూ కాశ్మీర్పై పాకిస్తాన్ భారీ ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో భారత ప్రభుత్వం స్థానికేతరులకు నివాస స్థలాన్ని జారీ చేస్తుంది. అడ్డుకోవడానికి దాడులకు తెగబడ్డాలని పిలుపునిచ్చాడు. అబూ ముస్సా పిలుపునిచ్చిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. తీవ్రవాదులను మట్టుపెట్టేందుకు స్పెషల్ టీం రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. పుల్వామా దాడి ఘటన తర్వాత ఇంత పెద్ద అటాక్ జరగడం ఇదే ప్రథమం. పహల్గాం ఘటన దేశమంతటా నిర్ఘాంతపోయింది. ఉగ్రదాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేషన్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో మన ఒకసారి తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఒక్కసారిగా పర్యాటకులకు పైన దాడులకు తెగపడ్డారు. కాల్పులు జరిపారు విచ్చలవిడిగా. ఉన్నట్టుండి ఈ యొక్క హఠాత్ పరిణామంతో అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు కూడా ఒకసారి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలిసే లోపే తీవ్రవాదులు 10ల సంఖ్యలో తీవ్రవాదులు తుపాకులతో విరుచుకుపడ్డారు. కాల్పులు జరిపారు. ఈ దాంట్లో 28 మందికి పైగా అమాయకులు పర్యాటకులు మృత్యువాత పడ్డారు. 28 మంది చనిపోయారు. 10ల సంఖ్యలో చాలా మందికి గాయాలయ్యి వారు వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
మొత్తంగా కూడా ఈ యొక్క తీవ్రవాదుల కాల్పుల ఘటనతో యావత్ దేశం కూడా ఒక్కసారి ఉలిక్కి పడ్డది. ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ కాశ్మీర్ లో, జమ్మూ కాశ్మీర్ లో ఒక్కసారిగా తీవ్రవాదుల దాడి మాత్రం అందరినీ కలిసివేస్తోంది. ఆ టూరిస్ట్ స్పాట్ కావడంతో, అందులో సమ్మర్ కావడంతో కొంత చల్లదనం ఉంటుంది. మినీ స్విట్జర్లాండ్ గా పేరున్నటువంటి జమ్మూ కాశ్మీర్ లో సమ్మర్ హాలిడేస్ రావడంతో పర్యాటకులందరూ కూడా అక్కడికి వెళ్లారు. దీన్నే అవకాశంగా మార్చుకొని 10 మంది తీవ్రవాదులు ఒకేసారి ఆ పర్యాటకుల పైన అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ దగ్గర ఈ కాల్పులకు తెగపడ్డారు. 10 మంది తీవ్రవాదుల దాడిలో దాదాపు 28 మంది పైగా చనిపోయారు. మరికొంతమంది పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో తరలించారు. అయితే ఈ ఘటన మాత్రం చాలా మొత్తం తీవ్రవాదుల చర్యల పైన, దుశ్చర్య పైన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు మొదలవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ దాడిని ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే అమాయకులు, అందులోనూ ఈ రోజు జరిగిన దాడిలో కేవలం హిందువుల టార్గెట్ గానే తీవ్రవాదులు కాల్పులకు తెగలబడ్డట్టుగా ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే బాధితులు ఉన్నారో వారు చెప్తా ఉన్నారు. జీ న్యూస్ సంబంధించినటువంటి విజువల్స్ లో కూడా చూడవచ్చు. ఆ బాధితులు తాము చెప్పుకునే విషయాల్లో కూడా హిందువులని పేరు అడిగి మరీ టార్గెట్ గా కాల్చి చంపారు. బొట్టు పెట్టుకున్న వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు. అలాంటి వాళ్ళందరినీ కూడా కాల్చి పడేశారని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొత్తంగా కూడా హిందువులను టార్గెట్ చేస్తూ ఇలా దాడులకు పాల్పడడం పైన మాత్రం మొత్తంగా కూడా భారతదేశంతో పాటు హిందూ సంఘాలన్నిటి కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తీవ్రవాదుల చర్యలు రోజు రోజుకు పేటరేగిపోతున్నాయని చెప్పేసి మొత్తంగా హిందూ సంఘాలు చెప్తా ఉన్నాయి. ఇదే సందర్భంలో ఈ మొత్తంగా కూడా ఈ తీవ్రవాదులు దాడుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ భద్రతను పెంచారు. తీవ్రవాదులను పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటికే 2 స్పెషల్ టీంలు రంగంలోకి దిగాయి. తీవ్రవాదులు కనిపిస్తే కాల్చివేసేటువంటి స్పెషల్ ట్రైన్డ్ ఆర్మ్ కమాండ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. మొత్తంగా కూడా ఈ 10 మంది తీవ్రవాదుల్లో 6 స్థానిక తీవ్రవాదులుగా, మరో 4 విదేశీయులుగా అక్కడ భద్రతా బలగాలు గుర్తించాయి. వీటిని మట్టుపట్టేందుకు ఇప్పటికే తీవ్రంగా శ్రమిస్తా ఉన్నారు. మరోవైపు గాయపడ్డ వారిని, సీరియస్ గా ఉన్న వారిని కొంత ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు. కొంత తీవ్రంగా, అదేవిధంగా మామూలు గాయపడ్డ వారిని ఇప్పటికే చికిత్స అందించారు. చిన్న గాయాలతో బయటపడిన వారిని కూడా డిశ్చార్జ్ చేసినట్టుగా అక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి హోంశాఖ మంత్రి, అదే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అమిత్ షా విషయం తెలిసిన వెంటనే అక్కడికి పహల్గామ్ బయలుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ప్రత్యేక విమానంలో జమ్మూ కాశ్మీర్ బయలుదేరతాడు. అక్కడ ఉన్నటువంటి సీఎం, అదేవిధంగా అధికారులతో, లెఫ్టినెంట్ గవర్నర్ తో భేటీ అయి సమీక్షించను. దాని తర్వాత డైరెక్ట్ గా ఎవరైతే బాధితులు ఉన్నారో, గాయాల బారిన పడుతున్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా కూడా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో కూడా ఒక రెడ్ అలర్ట్ గా ఉంది. ఎవరు బయటకు రాకుండా మొత్తంగా కూడా క్షుణ్ణంగా పోలీసులు, భద్రతా బలగాలు ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తా ఉన్నారు. మొత్తంగా దీంతో పాటుగా ఎవరైతే గాయాల పాలైన వారిలో చికిత్స అందించేందుకు కూడా ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ ఘటనకి సంబంధించి రివ్యూ చేస్తా ఉన్నారు. ఈ కొద్ది రోజుల క్రితం, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ సంబంధించి జమ్మూ కాశ్మీర్ లో దాదాపు స్థానికేతరులకు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్ ఇస్తున్నారు భారత ప్రభుత్వం అని చెప్పేసి ఒక ఉద్దేశంతో పాకిస్తాన్ లో లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది అయినటువంటి అబూ సలేం అక్కడ ఒక పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాడు. ఆ ర్యాలీలో కొంత అక్కడ ఉన్నటువంటి స్థానికులను తీవ్రవాదం రెచ్చగొట్టేలా మాట్లాడు. మనం జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రదాడులకు దిగాలి. అక్కడ ఉన్నటువంటి భారత ప్రభుత్వ నిర్ణయాలను మనము అడ్డుకోవాలంటే ఉగ్రదాడులే, ఇట్లాంటి దాడులకు తెగబడమే మనం ఏకైక మార్గము. ఈ యొక్క దాడులకు తెగబడితేనే అక్కడ భారత ప్రభుత్వం వీటిని స్థానికేతరులకు గాను ఇటువంటి సర్టిఫికేట్లకు ఇచ్చేందుకు వెనుకాడుతుందని చెప్పేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే ఇప్పుడు ఈ కాల్పులకు తెగబడడం మాత్రం కొంత సంచలనంగా మారిందని చెప్పవచ్చు. మొత్తానికి ఈ ఘటన మాత్రం యావత్ భారతదేశాన్ని ఒక్కసారిగా ఉలికి పడేలా చేసింది. పుల్వామా ఘటన తర్వాత ఇంత పెద్ద ఘటన జరగడం ఇదే ప్రప్రథమము. ఇట్లా ఈ దాడి పైన మాత్రం సర్వత్రా ఒక రకమైన నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. నెక్స్ట్ దీని తర్వాత భారత్ ఎలాంటి రియాక్షన్ ఉంటది? ఇప్పటికీ కొంత ఈ తీవ్రవాదులను ఏరివేయడానికి ప్రత్యేక బృందాలు కావచ్చు, అదేవిధంగా ప్రత్యేక చర్యలు చేపట్టినగా తెలుస్తోంది. మొత్తంగా ఈ ఉగ్రదాడి ఘటన పైన భారత్ సీరియస్ గా ఉంది. తీవ్రవాదుల విషయంలో మరింత సీరియస్ గా చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సందీప్, రాధాకృష్ణ, అంటే ఇప్పటి వరకు ఏదైనా ఉగ్రవాద సంస్థ మేమే ఈ కాల్పులు జరపని చెప్పేసి ప్రకటించిందా? అంటే ఇప్పుడు ప్రాథమికంగా అంచనా ప్రకారం లష్కరే తోయిబా ఈ దాడులకు తెగబడ్డట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో ఒక ర్యాలీ తర్వాత అక్కడ ఉన్నటువంటి లష్కరే తోయిబా తీవ్రవాదులు అక్కడ ఇచ్చినటువంటి పిలుపులు, పాకిస్తాన్ లో ర్యాలీ అనంతరం
తీవ్రమైన కొంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఈ రోజు ఈ దాడులు అని చెప్పేసి భద్రతా బలగాలు కావచ్చు, ప్రభుత్వం కూడా కొంత అంచనా వేస్తా ఉంది. దాని తర్వాత ఇప్పటికైతే ఎవరు అఫీషియల్ గా ఈ దాడికి తెగబట్టినట్టుగా ప్రకటించలేనప్పటికీ మొత్తంగా 50 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ 50 రౌండ్ కాల్పుల్లో దాదాపు 28 మంది అమాయకులు బలయ్యారు. చాలా మంది పదుల సంఖ్య గాయాల పాలయ్యారు. మొత్తం ఈ ఉగ్ర చర్య మాత్రం యావత్ దేశాన్ని ఒకసారిగా ఉలికి పడేసిందని చెప్పవచ్చు. అన్నిటికీ మించి హిందువులను టార్గెట్ గా చేస్తూ ఈ దాడికి పాల్పడడం మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.